నమస్తే అండి. నా పేరు ఆకారపై విజయకుమారి. 47వ డివిజన్ నాది. దళిత మహిళని నేను. సూపర్ ఫిక్స్ సూపర్ సిక్స్ అన్నట్టు సూపర్గా ఉందండి. ప్రభుత్వం మాత్రం వచ్చి ఇప్పుడు 18 నెలలు 19 నెలలు అవుతుంది. ఈ సుజనా చౌదరి గారు కానీ, ఎంపీ చిన్ని గారు కానీ, మరి ఇక్కడ ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో అడ్డూరి శ్రీరామ్ గారు కానీ, ఎక్కడ పేదల పాలిట ఎక్కడ ఇబ్బంది ఉందంటే అక్కడికి వచ్చేస్తున్నారండి. ఆ ఇబ్బందిని సేవ్ చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వం గురించి అనుకుంటున్నారు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాము. కరోనా వచ్చినా కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోవాలా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. ముత్తు తుఫాన్లో చాలామందిని కాపాడింది ఈ ప్రభుత్వం. మోడీ గారు అయితే చెప్పనక్కర్లా. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా బాగుంది అంటున్నారండి. చాలా మార్పులు ఉన్నాయండి. గత ప్రభుత్వానికి ఇప్పుడు చూసుకుంటే కులం లేదు, మతం లేదు, వాళ్ళు వీళ్ళని చూడట్లే. కూటమి మేము వెళ్ళిపోతామంటున్నారు. అందుబాటులో ఎవరుంటే వాళ్ళు. జనసేన ఉన్నారనుకో, జనసేన వచ్చేస్తున్నారు. దళితులు మేమైతే కొండ మీద ఉంటాము, అక్కడికి వచ్చేస్తున్నారు. ఏండి ఇక పంపులు రావట్లే 2 రోజుల నుంచి 2 డేస్ నుంచి అన్నాం అనుకో, వచ్చేసేస్తున్నారు. పని అక్కడ వెంటనే అక్కడ నుంచొని పని చేయించేస్తున్నారు. బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళు వచ్చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు వచ్చేస్తున్నారు. చెట్లు 20 సంవత్సరాల నుంచి మా ఏరియాలో 47వ డివిజన్లో 20 సంవత్సరాల నుంచి మానుల్లాగున్న చెట్లు కొండల మీద ఇరిగి పడుతుంటే నిన్న న్యూ ఇయర్కి కూడా వచ్చి కొట్టేశారండి. దానికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజల్ని మాట ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచినాక వాళ్ళు ఉండే లెక్కలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం మాత్రం వీళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. హామీ నిలబెట్టుకుంటున్నారు. పేదల పాలిట పెన్నిధిలాగా నిలబడుతున్నారు. అసలు నైట్ అయితే ఇదివరకు గతంలో పోలీసు వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదండి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్నపిల్లలను కూడా రేప్ చేశారు, 9 నెలల పిల్లలను కూడా. ఈ ప్రభుత్వం కూటమి వచ్చినాక ఆడవాళ్ళు 12 గంటకు కూడా అసలు చాలా ధైర్యంగా వెళ్ళిపోతున్నారండి. పోలీస్ శాఖ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే ప్రభుత్వం ఎల్లకాలం నడవాలి. దళితులని ముందు గుర్తుపెట్టుకుంటుంది టీడీపీ ప్రభుత్వం. బీజేపీ పార్టీ కానీ, జనసేన కానీ వీళ్ళు ఎక్కడ ఇంత కూడా తేడా లేకోకుండా, కులమతాలు లేకోకుండా స్పందించి బాగా పనిచేస్తున్నారు. వాళ్ళకి అంతా మంచి జరగాలి. ఆ దేవుడు వీళ్ళ మీద మాకు కనబడని దేవుళ్ళు ఏమో కానీ వీళ్ళు కనబడే దేవుళ్ళు. వీళ్ళకి నేను దళితుల తరపున నా వెనక నా కుటుంబం 5,000 కుటుంబం ఉందండి. 47వ డివిజన్లో ఎస్సీ మహిళని నేను. మా కుటుంబం తరపున, మా అందరి తరపున కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. జగన్ ఎందుకు వస్తాడండి? అసలు జగన్ రాడు. ఎందుకంటే జగన్ ఏం చేశాడని వస్తాడు? ఆయన మంచోడు అవునా కాదనేది ఆయన అంతరాత్మకి ఎత్తుక్కోమానండి. ఆయన కింద ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నా ఏరియా ఇంత మటుకొచ్చి చూడాల, ఇంత మటుకొచ్చి కార్పొరేటర్లు పలకరించలా. ఒక్కరిని మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఇంకా టైం ఉందిగా. రేపు మార్చి వరకు ఉందిగా. మార్చి వరకు ఉన్న టైం నన్ను వినియోగించుకోవాలిగా. ఒక్కడు రారు, ఒక్క అమ్మాయి రాదు, ఒక్క కార్పొరేటర్ రాదు మా వైపు. కూటమి ప్రభుత్వం ఇదిగో అని చెప్తే చాలు. మొన్న ముత్తూతో పనికి 150 మంది కుటుంబాలని ఎవరండి చూసేది? ఈ జగన్ చూశాడా? మొన్న వచ్చిన వరదలకి కూటమి ప్రభుత్వం ఉండబట్టి లక్షల ప్రాణాలు కాపాడారు. వాళ్ళకి ధన్యవాదాలండి. ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు మా వెన్నంటుండి మా దళితుల్ని కాపాడుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఇదే కూటమి మాకు కావాలని కోరుకుంటున్నానండి.